తమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేర్చబోతున్నారు. డిఆర్డిఓ ప్లాన్ చేసినటువంటి బ్రిటన్ల మధ్యన కుదిరినటువంటి ఒప్పందం కారణంగా డిఆర్డిఓ ప్లానింగ్ కంటే ముందే రాబోతోంది. అది మార్ట్లెట్లు. ఇవి భారత సైన్యానికి సరఫరా చేసేందుకు బ్రిటన్ అంగీకరించింది. ఈ మార్ట్లెట్ అంటే ఒక పక్షి పేరు అనమాట. మార్ట్లెట్ క్షిపణులు అంటారు. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కి చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే రక్షణ రంగ సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తుంది. మన భారతదేశ పురాణాల్లో ఇతిహాసాల్లో ఉండేటువంటి మార్ట్లెట్ అనే పక్షి పేరు మీదుగా ఈ క్షిపణులకు పేరు పెట్టారు. అది విశ్రాంతి తీసుకొని పక్షి అనమాట. అలుపెరగని పక్షి, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాంతోపాటు బరువు తక్కువ ఉంటుంది. అందుకని వీటన్నిటి లక్షణాలతో ఉన్నటువంటిది తేలికపాటి బహుళ ప్రయోజనకర ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలు ఉంటాయి దీంట్లో. అంటే మన బ్రహ్మాస్త్ర తరహాలోనే ఏది ఆకాశంలో రక్షణతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి మిలిటరీ టార్గెట్లను కూడా ఛేదించగలుగుతుంది. ఇది లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా రూపొందించారు. ఇది మన ఆర్మీకి ఇవ్వబోతున్నారు. భుజం మీద నుంచి ప్రయోగించడానికి వీలుగా ఉంటుంది. అలాగే వెహికల్స్కి లింకప్ చేస్తే హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించవచ్చు. 6 కిలోమీటర్ల పరిధిలో భూమి మీద కానీ ఆకాశంలో ఉన్నటువంటి ముప్పుని ఇవి ఎదుర్కోగలిగితే 13 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ధ్వని వేగం కంటే 1.5 రెట్లు వేగంగా దూసుకెళ్తాయి. 2019 నుంచి బ్రిటిష్ మిలిటరీలో వీటిని వినియోగిస్తున్నారు. ఇవే క్షిపణులు ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కూడా వినియోగిస్తోంది. ఇంకోవైపున భారతదేశ నౌకాదళంతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఆసక్తి కనబరిచింది. నౌకాదళం అభివృద్ధి చేస్తున్న దేశీయ తొలి ఎలక్ట్రిక్ యుద్ధ నౌక డిజైనింగ్లో తమ కంపెనీ కూడా భాగస్వామి అవుతుందని చెప్పి భారత ప్రభుత్వాన్ని అడిగింది. యుద్ధ నౌకను హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలు అందిస్తామని చెప్పుకొచ్చింది.